ఇదిగో ఈ రోజుల్లో జరిగే ట్రెండ్ మీద ఒక ఫన్నీ స్టోరీ. వైఫై పాస్వర్డ్ కోసం పెళ్లి. ఒక చిన్న పట్టణంలో రాజు అనే అబ్బాయి ఉండేవాడు. అతనికి ఒక్క పని కూడా లేకపోయినా ఒకటే టెన్షన్. వైఫై లేకపోతే బ్రతకలేను. ఒకరోజు అతని ఫ్రెండ్ బాబు వచ్చి అన్నాడు, రా, మా ఇంట్లో ఫైబర్ నెట్ ఉంది, సూపర్ స్పీడ్. అంతే, రాజు కళ్ళల్లో స్టార్లు మెరిసిపోయాయి. అతను వెంటనే అడిగాడు, పాస్వర్డ్ చెప్పురా. బాబు నవ్వుతూ అన్నాడు, పాస్వర్డు మా అక్క దగ్గరుంది, ఆమెనే అడుగు. ఓకే, సీన్ 2, ప్లాన్ స్టార్ట్. రాజు వెంటనే బాబు అక్క సీత దగ్గరకు వెళ్ళాడు. అక్క, వైఫై పాస్వర్డ్ చెప్పండి. సీత స్మార్ట్గా చూసి, పాస్వర్డ్ చెప్పాలంటే ఒక షరతుంది. రాజు, ఏమైనా చేస్తా. సీత, నన్ను పెళ్లి చేసుకుంటేనే పాస్వర్డ్ చెప్తా. ఓకే, సీన్ 3, ట్విస్ట్. రాజు ఒక్క నిమిషం ఆలోచించాడు. యూట్యూబ్, రీల్స్, గేమ్స్, ఫ్రీ వైఫై. సరే, పెళ్లి చేసుకుందాం. అందరూ షాక్. ఓకే, సీన్ 4, పెళ్లి తర్వాత. పెళ్లి అయిపోయింది. రాజు మొదటి రోజు నుంచి, పాస్వర్డ్ చెప్పు. సీత, పాస్వర్డ్ ఫస్ట్ ఎర్న్ మనీ. ఓకే, మోరల్ ట్విస్ట్. రాజు, అంటే ఇది వైఫై పాస్వర్డ్ కాదు కదా. సీత నవ్వుతూ, అది నీ జీవితానికి పాస్వర్డ్. ఓకే, మోరల్, ఫ్రీ వైఫై కోసం షార్ట్ కట్స్ వెతకకండి. లైఫ్లో హార్డ్ వర్క్ని రియల్ పాస్వర్డ్. ఇలాంటి ఫన్నీ స్టోరీలు ఇంకోటి కావాలా? అత్తకోడలు, లవ్, విలేజ్, స్కూల్, ఏ టాపిక్ చెప్పండి, ఇంకా క్రేజీగా చేస్తాను.